తిరిగి వార్తలకు స్వాగతం. దేశంలో రాష్ట్రంలో లేని విధంగా మహిళల ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా సంక్షేమ పథకాలన్నీ మహిళల గడప వద్దకే వాలంటీర్లు అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమని రాష్ట్ర పౌర సరఫరాలు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు చెప్పారు. మంగళవారం తణుకు రూరల్ మండలం మండపాకలో నిర్వహించిన వైఎస్ఆర్ ఆసరా 4వ విడత చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమానికి మండల పార్టీ అధ్యక్షుడు బోడపాటి వీర్రాజు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మాట్లాడుతూ గతంలో చంద్రబాబు నాయుడు డ్వాక్రా మహిళలకు రుణాలతో పాటు బంగారు ఆభరణాలపై తీసుకున్న రుణాలను కూడా మాఫీ చేస్తానని హామీ ఇచ్చి ఎన్నికల్లో గెలిచిన తర్వాత రుణమాఫీ చేయకుండా మోసం చేశాడని అన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ అత్తా కృష్ణవేణి, చిట్టూరి వెంకట సుబ్బారావు, ఉండవల్లి జానకి, సొసైటీ అధ్యక్షురాలు వై విజయమూర్తి, మండల మహిళా అధ్యక్షురాలు చుండు శ్యామల, జంగం ఆనంద్ కుమార్, ప్రచార కమిటీ అధ్యక్షులు రామరాజు, అత్రి మండల పార్టీ అధ్యక్షుడు పైబుని సత్యనారాయణ, ఎంపీటీసీ కాళ్ళ సన్యాసరావు, ఎంపీడీఓ డి శ్రీలలిత, ఈఓపీఆర్డి కోటేశ్వరరావు, డ్వాక్రా ఏపీఎం రామకృష్ణ, సర్పంచ్ అడ్డా బాబు, కలిదిండి రాజేష్, మండలంలోని వివిధ గ్రామాల డ్వాక్రా సంఘ సభ్యులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. డ్వాక్రా మహిళలకు వైఎస్ఆర్ ఆసరా 4వ విడత సంబంధించిన 13,40,00,000 చెక్కులను పంపిణీ చేశారు. వచ్చేటప్పుడు ఆయనతో ఎప్పుడు చైర్మన్ చేశానమ్మా అంటే మీకు తెలియాలి, 3 పీసులు తీసుకునేవాడు, ఎంతో భోజనం ఊరికే వచ్చి ఎంత ఆలోచన, ఎంత కష్టపడతాడో, ఎంత ఇదిగా చేస్తాడో, ఆ డబ్బుని రైట్ చేయాలి, ఆ డబ్బును కొట్టాలి, ఎక్కడెక్కడి నుంచి అంతా సరి చేసుకోవాలి. మరి మన నియోజకవర్గానికి ఎన్ని కోట్ల రూపాయలు వచ్చిందో తెలుసా? తెలుగుదేశం గవర్నమెంట్లో మన నియోజకవర్గానికి సంక్షేమం అయితే, మీ పథకాలు అయితే, అభివృద్ధి అయితే 680 కోట్లు. మీ బిడ్డ ప్రభుత్వం ఎంత వచ్చి ఉంటుంది? 4 సంవత్సరాలు 9 నెలలే అయింది. 3,000 కోట్లు, 3,000 కోట్లు. అందుకే ఇవాళ జగన్ బాబు వచ్చిన తర్వాత పేదరికం తగ్గింది. ఆసరా మరి మీకు 29,480 కోట్ల రూపాయలు మీకు 4వ విడతగా క్లియర్ చేశాడని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. ఈ మండపాక గ్రామానికి అలాగే అన్ని గ్రామాల్లోనూ ఇలాగే ఉంది. గ్రామాన్ని పెద్దదాన్ని బట్టి చిన్నదాన్ని బట్టి తెలుగుదేశం టైంలో 5 సంవత్సరాల్లో 13,35,00,000 చేశారు ఇక్కడ పని. సంక్షేమం, అభివృద్ధి ఎంతమ్మా? 13,35,00,000. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఈ 4 సంవత్సరాలు 9 మాసాల్లో అంటే 35 కోట్లు, వాళ్ళు 13 కోట్లు. ఎంత తేడా ఉందో చూడండి ఈ గ్రామంలోని. అంటే ఎన్ని దాచుకో, దోచుకో, పంచుకో, ఇష్టానుసారంగా తినేశారు. మీ డబ్బే 3 సార్లు ముఖ్యమంత్రి చేశారు అతన్ని. ఏం చేశాడు? దాచుకున్నాడు, దోచుకున్నాడు, తిన్నాడు. ఇవాళ మీ ఆత్మ గౌరవాన్ని, మీ గౌరవాన్ని పెంచాడు మీ బిడ్డ. మీరు కాలు గడప దాటకుండా మీ ఇంటికి వాలంటీర్లు పంపించి పార్టీలు, ప్రాంతాలు, కులాలు, మతాలు చూడలేదు. ఒక పక్క మీకు ఆరోగ్యం చూస్తున్నాడు, ఓ పక్క మీ బిడ్డను చదువు చూస్తున్నాడు, ఒక పక్కన మీకు ఆర్థికంగా బలపడటానికి డబ్బు కొడుతున్నాడు, ఓ పక్క రైతులకి గిట్టుబాటు ధర కల్పిస్తున్నాడు, ఒక పక్క మరి మీకు ఎన్ని రకాల పథకాలు, అన్ని రకాలు అందిస్తున్నాడు. రోడ్లు మొన్నటిదాకా రోడ్లే నడిచారు, రోడ్లు కూడా వేసేస్తున్నాడు. ఇప్పుడు ఇంకేం చేయాలి ఆయన? రేపు రాబోయే రోజుల్లో మీరు మీ బిడ్డను మీరు గెలిపించుకుంటే మీకు అద్భుతాలు చూపిస్తాడు, చేస్తాడు ఈ బిడ్డ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. బ్యాంక్ ఆఫ్ బరోడా నిర్వహించే సేవా కార్యక్రమంలో భాగంగా బ్యాంక్ ఆఫ్ బరోడా మల్లెపూడి శాఖ ద్వారా జిట్టిగలోని శ్రీ సంధ్యాజ్యోతి వృద్ధాశ్రమానికి ఎయిర్ కూలర్ను బహుకరించారు. ఈ సందర్భంగా బ్రాంచ్ సీనియర్ మేనేజర్ కె మహేష్ మాట్లాడుతూ బ్యాంక్ ఆఫ్ బరోడా చేసే సేవా కార్యక్రమంలో భాగంగా వృద్ధాశ్రమానికి కూలర్ను బహుకరించినట్లు తెలిపారు. వృద్ధాశ్రమ నిర్వాహకులు బ్యాంక్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బ్యాంక్ ఆఫ్ బరోడా మల్లెపూడి శాఖ సీనియర్ మేనేజర్ కె మహేష్, సిబ్బంది శ్రవణ్, పాల్, జాన్, ఆశ్రమ నిర్వాహకులు గుడిమెట్ల జ్యోతి, గుడిమెట్ల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వృద్ధాశ్రమంలోని వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. మాజీ మంత్రి, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఆచం నియోజకవర్గ శాసనసభ్యులు చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఆధ్వర్యంలో ఆచం నియోజకవర్గంలో పెనుమంట మండలం, ఆచండ మండలం గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం కనుల పండుగగా జరిగాయి. ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎంపీ, రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్సీ వంకార విద్నాథ్, కొత్తపేట ఎమ్మెల్యే చిల జగ్గిరెడ్డి,
పెనుమంట మండలం సోమరాజు లింద్రపూర్లో గ్రామ సచివాలయం, హెల్త్ సెంటర్, బీసీ కమ్యూనిటీ హాల్, మల్లిపూడిలో డిజిటల్ లైబ్రరీ, ఫుట్పాత్ బ్రిడ్జ్, జిత్తికలో రైతు భరోసా కేంద్రం, హెల్త్ సెంటర్, ఆచంట మండలం ఆచంట బాలంవారిపాలెంలో గ్రామ సచివాలయం, ఆచంట వేమవరంలో రైతు భరోసా కేంద్రం, జీజీఎంపీ రోడ్లు, పెనుమంచిలి సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ సెంటర్, కందరవల్లిలో హెల్త్ సెంటర్, కోడేరులో గ్రామ సచివాలయం, కొడమంచిల్లో రైతు భరోసా కేంద్రం, హెల్త్ సెంటర్ను ప్రారంభించారు. కార్యక్రమంలో వివిధ హోదా ప్రజాప్రతినిధులు, నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జగన్మోహన్ గారు ఇచ్చారు. మరి పక్కనే హాస్పిటల్ పెట్టారు. కొత్తగా వచ్చిన డాక్టర్లకు ఒక స్టాఫ్ని ఇచ్చి, ఈ హాస్పిటల్లో ఒక డాక్టర్ గారు ఉంటారు, అలాగే నర్సు ఇక్కడ ఎప్పుడు ఉంటారు, ఉండి ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా వెంటనే చూస్తారు. 104 రకాల మందులు ఉచితంగా ఇస్తారు ఇక్కడ. అలాగే 16 టెస్టులు ఇక్కడ ఉచితంగా చేస్తారు. మరి ఇంత అవకాశాన్ని జగన్మోహన్ గారు ఇచ్చి ఒక లైబ్రరీని, ఒక సచివాలయాన్ని గ్రామంలోనే అభివృద్ధి అంతా కూడా తీసుకొచ్చి మరి చూపిస్తున్నప్పుడు మనం కూడా 5 సంవత్సరాలు మన గొంతు దిగినప్పుడు, మనం ఇల్లు సంక్షేమ వర్గాలు అందుకున్నప్పుడు మళ్ళీ మనందరూ అండగా దండగా జగన్మోహన్ గారికి ఉండాలని చెప్పి మరి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తూ ఒకే ఒకటి చెప్తాను. మరి రాజు గారు పర్మిషన్ ఇస్తారు. అది ఏంటంటే ప్రతిపక్షం వాళ్ళు ఏం చెప్పడానికి అవకాశం లేదు వాళ్ళకి. నేను మేము రాజుగారు ఎలా అయితే మీ అందరింటికి గడపడకు వచ్చాడు ఆయన అంత పెద్ద వయసులో కూడా. మరి తండ్రి లాంటి ఆయన అంత ఇంటికి గడపడకు వచ్చినప్పుడు మనం ఏ రకంగా రుణం తెచ్చుకోవాలో ఆలోచించాను. మరి నేనైతే కుర్రాడిని కొంత తిరిగిన తప్పలేదు. మా ఏరియా తిరుగుతున్నాడు. ఒకసారి ఒక తెలుగుదేశం పార్టీ సర్పంచ్ ఇంటికి వెళ్ళి, అది పార్టీ మీడియా ఇంటికి వెళ్ళి బయట రావంటే రావట్లేదు. మా వాలంటీర్ని పిలిచి అడిగాను, ఏమ్మా ఏంటి రావట్లేదు, ఈయనకి ఏమి వచ్చినా సార్ తీయంటే ఆయనకి అన్ని సంక్షేమ కార్యక్రమాలు కలిపి ఎన్ని వచ్చినాయి? 6 లక్షల రూపాయలు వచ్చింది. అది బయటకు వస్తే తెలుస్తుందని చెప్పి వారు బయటకు రావట్లేదు. ప్రభుత్వ పథకాలకు దాతల సహకారం తోడైతే మరింత అభివృద్ధి సాధించవచ్చునని ఐసిడిఎస్ సూపర్వైజర్ సిహెచ్ దుర్గాభవాని అన్నారు. పిప్పల నెంబర్ 6 అంగన్వాడీ సెంటర్ను స్థానిక ఎస్బీఐ వారి ఆర్థిక సహకారంతో ఆధునీకరించిన సందర్భంగా సమావేశాన్ని నిర్వహించి ఎస్బీఐ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఎస్బీఐ వారి ఆర్థిక సాయంతో ఒక టీవీ, ప్యూరిట్, ట్యాబ్, విద్యుత్ పెయింటింగ్ తదితర సౌకర్యాలు ఏర్పాటు చేశారు. సమావేశంలో రీజనల్ మేనేజర్ రంగాచార్యులు చేతుల మీదుగా అంగన్వాడీ కార్యకర్త బొంత అనితకు ట్యాబ్ను అందజేశారు. కార్యక్రమంలో ఎస్బీఐ బిఎం ప్రవీణ్ కుమార్, హెచ్ఆర్ శ్రీనివాస్, పిఓ పోలేశ్వరరావు, స్థానిక వైసీపీ నాయకులు ఐవి రామరాజు, గ్రామస్తులు పాల్గొన్నారు. స్వతంత్ర ఉద్యమాలలో చురుకైన పాత్ర పోషించి దేశానికి సరోజిని నాయుడు అందించిన సేవలు జాతి ఎన్నటికీ మరువరాదని గణపవరం అఖిలపక్ష నాయకులు నంద్యాల రామలింగరాజు పేర్కొన్నారు. సరోజిని నాయుడు జయంతి సందర్భంగా గణపవరం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించి ఆమె చేసిన సేవను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా నంద్యాల మాట్లాడుతూ 1879 ఫిబ్రవరి 13న హైదరాబాద్లో ఆమె జన్మించారని తెలిపారు. ఆమె కవితా లక్షణాల కారణంగా ఆమెను నైటింగేల్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారని అన్నారు. 1925 డిసెంబర్లో కాన్పూర్లో జరిగిన అఖిల భారత జాతీయ కాంగ్రెస్ మహాసభకి తొలి మహిళా అధ్యక్షురాలిగా, స్వతంత్ర భారతదేశపు తొలి మహిళా గవర్నర్గా సేవలందించిన గొప్ప మహిళని అన్నారు. ఆమె బెంగాలీ కుటుంబవాసి అని, ఆమె 14వ ఏట నుంచే దేశ సేవలు అందించడం ప్రారంభించారని రామలింగరాజు గుర్తు చేశారు. రైతు వ్యవసాయ కార్మిక సంఘ, అంగన్వాడీ, ఐకేపీ, సిఐటియు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిడమర్రు ప్రజా సంఘాల కార్యాలయంలో పెనుకొండ ఆనమని అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు నారపల్లి రామనారావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బీజేపీ అధికారంలోకి వచ్చిన 10 ఏళ్ల కాలంలో రైతులు, వ్యవసాయ కార్మికులతో పాటు అసంఘటిత రంగ కార్మికులకు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. వ్యవసాయ నల్ల చట్టాలు రద్దు చేయాలని, కార్మిక వర్గం పోరాటంతో సాధించుకున్న చట్టాలను రద్దు చేసి 4 కోట్ల పేరుతో కార్పొరేట్లకు అనుకూలమైన చట్టాలను, కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 16న జరిగే గ్రామీణ బంద్లో పాల్గొని జయప్రదం చేయాలని సంఘ నాయకులు తీర్మానం చేశారు. కె నాగేశ్వరి, కోడార రమణ, వెంకటలక్ష్మి, రైతు సంఘ నాయకులు కానూరు రాజు, మోహన్, చంద్రరావు, సోమబాబు తదితరులు పాల్గొన్నారు. ఒక్క అవకాశం అంటూ అధికారం చేపట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనంతా దళితులపై దౌర్జన్యాలు, దాడులతో సాగిందని ఉండి ఎమ్మెల్యే మధ్యన రామరాజు, మహాసేన అధ్యక్షుడు రాజేష్ విమర్శించారు. పాలకోడేరు మండలం శృంగవృక్షంలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ ఇంటింటికి రాంబాబు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే రామరాజు నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి సమస్యను తెలుసుకోవడంతో పాటు మినీ మేనిఫెస్టోలోని సూపర్ 6 పథకాలు వివరిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఫల్యాన్ని ఎండగట్టారు. ఈ సందర్భంగా మహాసేన రాజేష్ ఎమ్మెల్యే మంత్రి రామరాజును కలిసి ఈ నెల 18వ తారీఖున నిడదవోలు అంబేద్కర్ మల్టీపర్పస్ హాల్లో జరగనున్న మాల సామాజిక వర్గానికి చెందిన సమావేశానికి ఆహ్వానించడానికి వచ్చామని తెలిపారు. మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. ఇరువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన అరాచకాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జగన్మోహన్ రెడ్డి చేతిలో దగాపడ్డ తల్లితుల రా కదలని సభను నిర్వహిస్తున్నామని రాజేష్ తెలిపారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న
మాల సామాజిక వర్గం కథలు రావాలని పిలుపునిచ్చారు. మనల్ని మోసం చేసినోడికి చెప్పుతో సమాధానం చెప్పినట్లు ఓటుతో సమాధానం చెప్పే రోజు వచ్చిందని అన్నారు. మండల అధ్యక్షుడు ఠాగూర్ కోటేశ్వరరాజు, కురవిడి దుర్గా, పెన్మంచి ప్రసాదరాజు, మాజీ జడ్పీటీసీ నేతల బేబీ, మాజీ ఎంపీపీ వీరవల్లి వెంకటలక్ష్మి రమణ, నడిపూడి అప్పారావు, జక్కంశెట్టి అశోక్, దుండి బాలజీవన్ రావు, నారెపల్లి నాగరాజు, గోడి పెద్దిరాజు, కొడమంచిలి ప్రభాకర్ రావు, దొంగ భారతి తదితర పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. జై భీమ్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు. ఈరోజు మేము ఉండి నియోజకవర్గానికి రావడం జరిగిందండి, మంతెన రామరాజు గారి దగ్గరికి. ఎందుకంటే ఈ నెల 18వ తారీఖున నిడదవోలులో అంబేద్కర్ మల్టీపర్పస్ హాల్లో మాల సామాజిక వర్గానికి సంబంధించిన సమావేశం జగన్మోహన్ రెడ్డి చేతిలో దగాపడ్డ దళితుడా రా కదలిరా అనే పేరుతో మేము నిర్వహించడం జరుగుతుంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న మాల సామాజిక వర్గీయులందరూ ఇప్పటివరకు మనం జగన్ చేతిలో మోసపోయాం, అతను చెప్పిన మాటలు నమ్మి మోసపోయాం. ఇక మనం మనల్ని మోసం చేసిన వాడికి చెప్పుతో సమాధానం చెప్పినట్టు ఓటుతో సమాధానం చెప్పే టైం వచ్చింది. కాబట్టి ఈ దళితులంతా జగన్మోహన్ రెడ్డికి రాజకీయ సమాధి కట్టడానికి సమాయత్తం అయ్యామని తెలియజేసే సమావేశం ఇది. దీనికి ఆహ్వానం తెలియజేయడానికి మా ఎమ్మెల్యే గారే మా రామరాజు గారి దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడ కార్యకర్తలందరినీ కూడా ఆహ్వానించాం. వారు చాలా స్నేహపూర్వకంగా మాకు స్పందించటం, మాకు చక్కని భోజనం పెట్టడం, ఆ కార్యకర్తలందరినీ పంపించడానికి మాట ఇవ్వడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఉండి ప్రాంతంలో కూడా ఇలాంటి ఒక నాయకులు, మేము రామరాజు గారి గురించి మొత్తం రాష్ట్రం అంతా వింటూ ఉంటాం, ఇలాంటి గొప్ప నాయకులను కలిగి ఉండటం ఉండి ప్రాంత వాసుల నిజంగా అదృష్టం అని చెప్తున్నాం మేము. ఎందుకంటే చాలా చోట్ల ఇలాంటి నిజాయితీ కలిగిన సమర్థవంతులైన తెలివైన నాయకులు తక్కువ ఉన్నారు, కొరత ఉంది ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రానికి. అలాంటి నాయకులైన రామరాజు గారిని కూడా ఉండి ప్రాంత వాసులు 50,000కు పైగా మెజారిటీతో గెలిపిస్తారని మేము ఆశిస్తూ వారందరికీ కూడా తెలియజేస్తూ ఈ ప్రాంతంలో ఉన్న దళితులందరికీ ముఖ్యంగా రాజుగారిని గెలిపించుకోవడం ద్వారానే మనకు న్యాయం చేసుకునే అవకాశం ఉంటుంది. అక్కడ చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం పోగొట్టుకున్న ప్రతి పథకాన్ని, మనం పోగొట్టుకున్న గౌరవాన్ని తిరిగి తెచ్చుకోవాలంటే మనకున్న ఏకైక ఆయుధం సైకిల్ గుర్తు నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే అని మీ అందరికీ తెలియజేస్తూ నేను ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ. గవర్నమెంట్లో రాజకీయం జరగట్లేదు సార్, దోపిడీ ఒకటే జరుగుతుందండి. దోపిడీ జరుగుతుంది. ఆ దోపిడీని ఎవరైనా అడ్డుకుంటే వారి మీద అక్రమ కేసులు, దాడులు, చంపటాలు, శిరోమండనాలు, ఎంతవరకు అంటే ఒక దోపిడీ దొంగలు మన రాష్ట్రం మీద పడితే ఎంత అరాచకం అయితే చేయగలుగుతారో వైసీపీ నాయకులు అంతకు మించిన అరాచకం చేస్తున్నారు సార్. వీరిని తరిమి కొట్టాలంటే ఏకైక ఆయుధం పసుపు జెండా మాత్రమే సార్. మా యొక్క ఉండి నియోజకవర్గానికి విచ్చేసినటువంటి మహాసేన రాజేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ నెల 18వ తారీఖున నిడదోలులో జరిగేటువంటి ఏదైతే జగన్మోహన్ రెడ్డి దగ్గర దగాపడ్డ దళితుడా రా కదలిరా అనే ఒక కార్యక్రమం ద్వారా దళితులందరినీ కూడా చైతన్యపరుస్తూ ఆ రోజు చెప్పారు, ప్రతి దాంట్లో కూడా మీకు మంచి అవకాశాలు ఇస్తామని చెప్పి పాదయాత్రలో కానీ విడివిడిగా కానీ వారు ఎన్నో రకాలుగా అందరినీ కూడా దళితులందరినీ కూడా ఈరోజు మోసం చేయడం జరిగింది. ఈరోజు ఎస్టీ సబ్ ప్లాన్స్ కానీ అదేవిధంగా ఎన్నో సంక్షేమ పథకాల్లో వారి కోతగా గురి అవ్వటం జరిగింది. ఈరోజు వారు ఖర్చు పెట్టేటువంటి నిధులన్నీ కూడా ఎస్సీ సబ్ ప్లాన్లో వచ్చేటువంటి ఫండ్స్ కూడా అదే అమ్మ ఒడిలో ఖర్చు పెట్టిన ఆ విధంగా చూపిస్తూ ఉన్నారు. అదేవిధంగా అసరాలో ఇచ్చిన అదే విధంగా చూపిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క గ్రాంట్ని కూడా అందులో చూపించేటువంటి పరిస్థితి కనపడతా ఉందా. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో ఉమ్మడి ప్రభుత్వంలో వచ్చేటువంటి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి కూడా సహాయ సహకారాలు మీరు అందించండి. తద్వారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా మీకు అన్ని అవకాశాలు కల్పించడానికి ఒక రథసారథిలాగా మనకు కూడా మహాసేన రాజేష్ గారు కూడా ముందరుంటున్నారు. అదేవిధంగా ఎంఎస్ రాజు గారు కూడా ఒక పక్క నుంచి ఆయన కూడా మాదిగ సమాజ వర్గం నుంచి ఆయన కూడా ఇద్దరు కూడా వివిధ రకాలుగా రంగాల్లో ఏమైతే ఇబ్బందులు ఉన్నాయో, అంటే చట్టం అంటే భయం లేదు. ఈరోజు గ్రామాల్లో ఎక్కడో మారుమూలన్నటువంటి స్కూల్స్లో కూడా గంజాయి అమ్మకం జరుగుతూ ఉందంటే, అంటే రాష్ట్ర అభివృద్ధి అంటే గంజాయి అమ్మటమా లేకపోతే లెక్కర్ అమ్మటమా, ఈ రెండు టార్గెట్స్ రీచ్ అయినట్టుగా కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి మన అందరూ కూడా గమనించి రాబోయే రోజుల్లో యువతను ముందర తీసుకెళ్లే విధంగా మన మహాసేన రాజేష్ గారు కానీ వారి నాయకత్వంలో అందరూ కూడా మన యొక్క నాయకులందరూ కూడా కష్టపడి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని చెప్పి మీ అందరి ద్వారా కోరుకుంటా ఉన్నాం. వీరవాసరం మండలంలో 50 కుటుంబాలు వైఎస్ఆర్సీపీ నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరవాసరం మండల టీడీపీ అధ్యక్షుడు కొల్లేపల్లి శ్రీనివాస్ అధ్యక్షున భీమవరంలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షురాలు భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జి తోట సీతారామలక్ష్మి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ నాయకులకు
తెలుగుదేశం పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ వైసీపీ జగన్ ప్రభుత్వ అరాచక అవినీతి పాలన చూసి ప్రజలతో పాటు వైసీపీ నాయకులు ఆహర్షించుకుంటూ టీడీపీలో చేరుతున్నారని, నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యమని, తెలుగుదేశం జనసేన ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు పెట్టడానికి వీరికి సమయం సరిపోతుందని, త్వరలో రానున్నది తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వమని అన్నారు. కార్యక్రమంలో వీరవాస మండల టీడీపీ అధ్యక్ష కార్యదర్శులు కొల్లేపల్లి శ్రీనివాస్, వీరవల్లి శ్రీనివాస్, ఇందుకూరు సుబ్రహ్మణ్యం రాజు, గూడూరు సుబ్బారావు, చింతపల్లి మాణిక్యాలరావు, రాయపల్లి వెంకట్, మల్ల శ్రీరామూర్తి, చెలబోయిన గోవింద్, పడమటి సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మనం దాదాపుగా చూస్తున్నాం 5 సంవత్సరాల కాలంగా అధికార పార్టీ ఏదైతే ఉందో వైఎస్ఆర్ పార్టీ మరి ప్రతి ఒక్కళ్ళ మీద, ప్రతి వ్యవస్థ మీద దాడులు, అదేవిధంగా ఎన్నో రకాలుగా మరి ఎంతో నష్టపోయింది మన ఆంధ్రప్రదేశ్ చెప్పాలంటే. దాంట్లో భాగంగానే ఈ రోజున వైఎస్ఆర్ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళ ఎమ్మెల్యేలు మార్చడం కానీ, మంత్రులను మార్చడం కానీ చాలా గందరగోళ పరిస్థితి 4-5 నెలలుగా వాళ్ళ పార్టీలో మొదలైంది. అదేవిధంగా ఈ రోజున వైఎస్ఆర్ పార్టీలో ఎవరైతే ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా, ఎంపీపీలుగా చేశారో వాళ్ళందరూ కూడా ఈ రోజున మన వీరవాసం మండలం నుంచి కార్యకర్తలు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు ఎందుకంటే వాళ్ళ మాటల ద్వారానే మనం తెలుసుకున్నాం, దానికి ఓటేసాం, నెగ్గించాం వైఎస్ఆర్ పార్టీకి. 5 సంవత్సరాల కాలంగా మేము ఎన్నో ఇబ్బందులు పడ్డాం, మమ్మల్ని ఎవరు పట్టించుకున్న పాపం లేదని వాళ్ళంతటా వాళ్ళే చెప్పడం జరిగింది. అంటే ఎంత బాధపడ్డారో మనం వాళ్ళ మాటల్లో మనం తెలుసుకున్నాం. ఏదైతే అధికార పార్టీ ఉందో ఏ ఒక్కళ్ళని వదలలేదు వాళ్ళు. బీసీలు కానీ, ఎస్సీలు కానీ, మైనార్టీస్ కానీ ఏ ఒక్కళ్ళని వదలకుండా ప్రతి ఒక్కళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళు ఇబ్బందులకు గురి చేయటం అని. మరి రైతులైతే వాళ్ళతో మరి ఇప్పుడు సాధారణంగా మరి వీరవాస మండలం అంతా కంటే రైతాంగం అంతా నష్టపోయారు. వాళ్ళు ఎక్కడ ఆదుకున్న పరిస్థితి లేదని ఇప్పుడు మన నాయకులు చెప్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఈ రోజున చాలా మంది వీరవాస మండలం నుంచి మరి ఈ రోజున మరి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేమందరం కూడా సపోర్ట్గా ఉంటాం, ఆయన నెగ్గించుకుంటాం. మళ్ళీ ఆయన వస్తేనే మన రాష్ట్రానికి, మన గ్రామాలకి కూడా న్యాయం జరుగుద్ది, మా బతుకులు బాగుంటాయని ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున తెలుగుదేశం పార్టీలోకి రావడానికి ముందుకు వచ్చినందుకు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు, స్వాగతం కూడా పలుకుతున్నాం తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ఉండాసూర మండలం మొట్టల్లో 21.80 లక్షల వ్యయంతో నిర్మించిన రైతు భరోసా కేంద్రం 2 భవనాన్ని నిడదవోలు నియోజకవర్గ శాసనసభ్యులు జి. శ్రీనివాస్ నాయుడు ప్రారంభించారు. ఎమ్మెల్యేతో పాటు గ్రామ సర్పంచ్, ఉండాసూర మండల ఎంపీపీ, గ్రామ సొసైటీ అధ్యక్షులు, గ్రామ ఎంపీటీసీలు, గ్రామ వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు, ఉండాసూర మండల జేసీఎస్ ఇన్ఛార్జీలు, కన్వీనర్లు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, గృహ సారథులు, వ్యవసాయ అధికారులు, మండల గ్రామ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెరవలి మండలం వెంకటాయపురంలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో నిడదవోలు నియోజకవర్గ శాసనసభ్యులు జి. శ్రీనివాస్ నాయుడు పాల్గొన్నారు. గడప గడపకు తిరుగుతూ రైతు భరోసా అందిందా, పింఛను వస్తుందా, ఆరోగ్యం బాగుందా, వైఎస్ఆర్ ఆసరా, చేయుత, అమ్మఒడి డబ్బులు పడ్డాయంటూ ఆప్యాయంగా పలకరించారు. ప్రజా సమస్యలు తెలుసుకుని వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఉండాసూర మండలం మోర్త జడ్పీ హై స్కూల్లో మోర్త, సూర్యారావుపాలెం, తాడిపరు గ్రామాల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తున్న ట్యాబ్లను నిడదవోలు నియోజకవర్గ ఎమ్మెల్యే జి. శ్రీనివాస్ నాయుడు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద విద్యార్థులను గ్లోబల్ సిటిజన్లుగా తీర్చిదిద్దేలాగా, డిజిటల్ విధానంలో పాఠ్యాంశాలు మరింత సులభంగా అర్థమయ్యేలాగా, మెరుగైన చదువుల దిశగా ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో 8వ తరగతిలోకి అడుగుపెట్టిన పిమ్మట ప్రతి విద్యార్థికి ఇకపై ఏటా బైజూస్ కంటెంట్తో కూడిన ఉచిత ట్యాబ్లు పంపిణీ చేస్తూ ఆఫ్లైన్లో కూడా పనిచేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. క్లాసెస్, ఇదో క్లాస్, మ్యాథ్స్ క్లాస్, ఈ విధంగా మనకి ట్యాబుల్లో క్లాసులన్నీ చెప్తారు. ఇవన్నీ దీనివల్ల ఏం ఉపయోగమో, ఇలాంటి ట్యాబులు చెప్తే మీకు ఆల్రెడీ బుక్స్ ఉన్నాయి కదా, దీనివల్ల ఏం ఉపయోగం? బాగా అర్థం అవుతుంది, ఈజీగా అండర్స్టాండ్ చేసుకోగలరు. టీచర్స్ ఆల్రెడీ క్లాస్లో చెప్పి మళ్ళీ వెళ్ళి ఈ వీడియోలు చూసుకుని
ఏ విధంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారో, జోగ్రఫీ అవునాయి, హిస్టరీ అవునాయి, బయాలజీ కూడా, సైన్సెస్ అవునాయి, అన్ని కూడా ఈజీగా అర్థమయ్యేటట్టు ఇదిగో అన్ని కూడా ఫొటోస్ తో వీడియోస్ తో చెప్పడం జరుగుతుంది. ఇది వేస్ట్ అంటున్నాడు చంద్రబాబు నాయుడు, ఇది వేస్ట్ అంటున్నాడు. ఏ విధంగా అయితే ఇప్పుడు మీరు అందరూ ఇంగ్లీష్ మీడియం అమ్మా, ఇంగ్లీష్ మీడియం బాగానే ఉందా? ఇంగ్లీష్ మీడియం వద్దా మీకు? ఇంగ్లీష్ మీడియం కావాలి. అది కూడా వద్దని కోర్టుకు వెళ్ళిన మహానుభావుడు ఎవరమ్మా? చంద్రబాబు నాయుడు. మనం ఏది మంచి చేద్దామన్నా, పిల్లలకి ఏది మంచి చేద్దామన్నా ఇవమ్మా మంగళవారం తూర్పుగోదావరి జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ, తూర్పుగోదావరి జిల్లా రోడ్డు రవాణా అధికారుల సమన్వయ ఆధ్వర్యంలో జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యాలయంలో డ్రైవింగ్ లైసెన్సులు, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ల జారీకి సంబంధించిన సమస్యల పరిష్కారం, రోడ్డు ప్రమాదాల నివారణపై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి కె ప్రతీష్ కుమారి మాట్లాడుతూ డ్రైవింగ్ లైసెన్సులు, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ల జారీ విషయంలో సంబంధిత అధికారులు పాటించవలసిన నిబంధనల గురించి వివరించారు. రైతులు శాంతియుతంగా నిర్వహిస్తున్న చెలో ఢిల్లీపై కేంద్ర మోడీ ప్రభుత్వ నిర్బంధ చర్యలకు దిగడం దారుణమని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ తీవ్రంగా విమర్శించారు. ఢిల్లీ, హర్యానా సరిహద్దుల్లో ఇనుప మేకులు, ముళ్ల తీగలు, కాంక్రీట్ బారికేడ్లు, పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించి భారత్ పాకిస్తాన్ సరిహద్దు యుద్ధం మాదిరిగా రైతులపై మోడీ ప్రభుత్వం యుద్ధం ప్రకటించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. మంగళవారం ఏలూరు అనే భవనంలో ఆయన మాట్లాడుతూ 3 వ్యవసాయ నల్ల చట్టాల వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు 13 నెలల పాటు నిర్వహించిన ఉద్యమం సందర్భంగా కేంద్ర మోడీ ప్రభుత్వం రాతపూర్వకంగా ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయకపోవడం వల్ల మరో దశ ఉద్యమానికి రైతులు సమాయత్తం అయ్యారని చెప్పారు. ఈనాటి బంగారు మాట. మంచి వ్యక్తిత్వం ఉన్నవారు మాత్రమే తాము చేసిన ప్రమాణాలను నిలబెట్టుకుంటారు. అబ్దుల్ కలాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.